ఈ నెల 22/9/24 తేదీన అనగా నిన్న సాయంకాలం 4 గంటల సమయంలో ఒరిస్సాకు పల్సర గ్రామానికి చెందిన శంకర్ సాహు అనే వ్యక్తి ఇచ్చాపురం ఎల్సీ గేట్ దగ్గర ఒక బ్యాగ్తో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా ఆయన బ్యాగ్ మన టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అయిన చిన్ననాయుడు ఎస్ఐ గారు అతను చెక్ చేసుకున్న ఆయన దగ్గర 10.470 kgs గంజాయి దొరకడం జరిగింది. ఆయన్ని విచారించగా ఆయన ఒరిస్సాలోని కంధమాల్ డిస్టిక్లోని గంజాయి కొని గుంటూరు తీసుకువెళ్తున్నాడు. గుంటూరులోనేమో అక్కడ అధిక రేటుకి అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. ఇందులోనేమో శంకర్ సాహునేమో నిన్న అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజేమో రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలించడం జరుగుతుంది. ఈ సరుకేమో ఒరిస్సాలోని కంధమాల్ డిస్టిక్ నుండి వయా పల్సర మీదుగా గుంటూరు వెళ్తుంది. అందులోనేమో ఈయన ట్రాన్స్పోర్టర్గా అధిక ధరకు అమ్మడానికి అక్కడ తీసుకువెళ్తున్నాడు. ఈయనపై కేసు కట్టడం జరిగింది. రిమాండ్ నిమిత్తం JMFCకి ఇచ్చాపురం తరలించడం జరుగుతుంది. అంటే సార్ మనం బోర్డర్ రావడం వల్ల ఎక్కువగా దొరుకుతుందంటారు, లేకపోతే లోకల్ పర్సన్స్ ఏమైనా వస్తూ ఉంటారు? యాక్చువల్గా ప్రస్తుతం ఒరిస్సాకు సంబంధించి మన లోకల్ పర్సన్ ఒకప్పుడు ఉండేది. అందులో వాళ్ళకు కూడా ఫస్ట్ ఒక 15 రోజుల కిందట అదుపులో తీసుకుని రిమాండ్ తరలించడం జరిగింది. అంతకుముందు కూడా ఒక 2-3 కేసులు వాళ్ళ మీద కట్టడం జరిగింది. లోకల్లో ఎవరున్నా వాళ్ళపై మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ ఒరిస్సా గ్రామానికి చెందిన వాళ్ళు. ట్రాన్స్పోర్ట్ ఏమో ఈజీగా ఉంటుందని ఇచ్చాపురం సోంపేట ఎంచుకోవడం జరుగుతుంది. బరంపురంలోనే పోలీస్ పహారా కొంచెం అంటే RPF GRP అక్కడ ఉండడం వల్ల ఈ 2 పోలీస్ స్టేషన్లోనేమో RPF GRP లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ బస్సు మార్గంలో వస్తుండగా ఇచ్చాపురం చెక్ పోస్ట్లో కంటిన్యూస్గా గంజాయిపై నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా రైల్వే స్టేషన్లో కూడా నిఘా పెట్టడం జరిగింది. గంజాయితో ఎవరు దొరికినా, ఎవరు సేవించినా, ఎవరు అమ్మినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకి చెప్పాలి, వాళ్ళ పిల్లలకి ఈ మధ్యకాలంలో గంజాయి వినియోగం అనేది ఒకప్పుడు సిగరెట్ ఏ విధంగా ఉండదు, ఇప్పుడు గంజాయి వినియోగం అనేది ప్రతి కాలేజెస్ అంటే కూడా చెడు స్నేహాల వల్ల పిల్లలు బానిసలు అవుతున్నారు. దానివల్ల వాళ్ళ భవిష్యత్తు ఏమో అంధకారంలోకి వెళ్తుంది. ఎందుకంటే ఈ గంజాయి అమ్మినవాడు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో దొరుకుతాడు. వాళ్ళని పలానా వాళ్ళకి అమ్మానంటే అమ్మిన వాళ్ళ దగ్గర కూడా అదుపులో తీసుకోవడం జరుగుతుంది. అది క్వాంటిటీ 20 గ్రాములైనా 100 గ్రామ్స్ అయినా ఏదైనా NDPS కేసు అనేది చాలా తీవ్రతరమైనది. అప్పుడుగా వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం అయిపోతుంది. కావున తల్లిదండ్రులు చెప్పాల్సింది ఏమిటంటే వాళ్ళ పిల్లలు ఎటువంటి చెడు వ్యసనాలకి, ఈ డ్రగ్స్కి, వీటికి బానిసలు కాకుండా ఇంట్లో వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకుంటారని ఆశిస్తారు. అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురంలో VKR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది. ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం, విజయనగరం, వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు. మన ఇచ్చాపురంలో VKR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు. డాక్టర్ వెచ్చా సంతోష్ MBBS MS ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రామా, జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్. ఎముకలకు, కీళ్లు, నరాలు, కండరములు, వాతములు, ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి, వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు. విచ్చేయండి VKR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చిన్న మేధర వీధి, ఇచ్చాపురం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ 9849916377 and 78939 62679.